హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శనగపిండితో చీల అయినా లేకుంటే పుడ్లైనా చేసుకుందాం. అంటే శనగపిండితో ఒక రెసిపీ, స్నాక్స్ రెసిపీ చేసుకుందాము. ఇక్కడైతే ఉల్లిపాయలు అనమాట 3 తీసుకున్నాను, 2 టమాటోలు తీసుకున్నాను అనమాట, కొద్దిగా కొత్తిమీర, ఇంకా క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ కూడా నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మనకి మీరు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని జల్లించుకుందాము. ఎందుకంటే శనగపిండిలో కొద్దిగా డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అందుకోసమని. ఇంకా కలపడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా జల్లించుకున్న తర్వాత కొద్దిగా లైట్గా అయితే పసుపు యాడ్ చేసుకోండి, ఇంకా కొద్దిగా సాల్ట్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది అనమాట. సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాం కదా మనము. ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాం మనమైతే. ఇంకా కలిపిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, మీకు నచ్చిన వెజిటేబుల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవే అని యాడ్ చేయాల్సిన ఏం అవసరం లేదు. మీకు మీ ఇంట్లో మీ పిల్లలకి ఏది ఇష్టం ఉంటే కూరగాయలు అవే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే టమాటోలు అంట, కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. వేసేసి మంచిగా కలుపుకోవాలి మనమైతే. ఫస్ట్ కలపండి మీరైతే కూరగాయలు, లాస్ట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి. మంచిగా మిక్స్ అయిన తర్వాత లైట్గా వాటర్ వేయండి మీరైతే. మరీ పతలాగా అయితే చేయకండి, లైట్గా కొద్దిగా మనకి దోశ వచ్చే టైప్ లాగా అయితే చేసుకోండి మీరైతే. అంతా ఒకేసారి వాటర్ పోసేసారనుకోండి మళ్ళీ మెత్తగా అయితే మళ్ళీ పిండి వేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమని చూసి కొద్దిగా చూసుకుంటే యాడ్ చేసుకోండి వాటర్ అయితే. ఒకేసారి పోయకండి వాటర్ అయితే. మళ్ళీ క్యాప్సికమ్ అయితే మళ్ళీ వేసేసాను అనమాట, ఎందుకంటే పిల్లలకి క్యాప్సికమ్ అంటే ఇష్టం కాబట్టి అలా వేసేస్తున్నాను. మొత్తము కొద్దిగా వేద్దాం అనుకున్నా కానీ మొత్తం అయితే వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే మనం సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడైతే గ్యాస్ ముట్టించుకుందాం మనమైతే. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పెనం తీసుకోండి మీరైతే. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్తోనే కొద్దిగా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలాగైతే నేను కొద్దిగా జారుడుగా మంచిగా కలుపుకున్నాను. ఇంకా మంచిగా ఇలా వేసుకోవాలన్నమాట. గెరెట తీసుకొని మీకు ఎన్ని గెరెటలు కావాలో, ఇంకా తర్వాత దొడ్డు కావాలా సన్నగా కావాలా అనేది యాడ్ చేసుకోండి. చిన్నగా చేసుకోండి మీరైతే. ఈ శనగపిండితో కొద్దిగా ఒక స్నాక్స్ అనమాట. మళ్ళీ ఎక్కువ హెవీగా ఆయిల్ వేయకుండా నార్మల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు పకోడీలు, బజ్జీలు అవన్నీ చేస్తుంటాం కదా, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కొద్దిగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసినాక మంచిగా వెజిటేబుల్ అనేది మంచిగా ఇదవుతుంది అనమాట. ఇంకొకటైతే నేను బాండీ అయితే పెట్టుకున్నాను, కడాయి. దాంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత దాంట్లో కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట నేనైతే. అంటే 2 ఉంటే కొద్దిగా తొందరగా అయిపోతుంది కదా, ఒక దాంట్లోనే చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది మనకి. కొద్దిగా అంటే మనకి కుకింగ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకోసమని. కూరగాయలన్నీ మగ్గాలి, శనగపిండి కూడా మంచిగా ఇది అవ్వాలి కాబట్టి కొద్దిగా దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా మెల్లగా తిప్పుకోండి మీరైతే. తిప్పేసి ఇలా ఇచ్చేసి ఇంకా తర్వాత మరోవైపు కూడా తిప్పేసి ఇంకా సిమ్లో పెట్టుకొని ఇలాగే అన్నీ చేసేసుకోండి మీరైతే. నాన్ స్టిక్లో అయితేనే మీకు మంచిగా వస్తుంది అనమాట. వేసిన తర్వాత ఇంకా టమాటో కెచప్తో అయితే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకైనా సరే పెద్దోళ్ళకైనా సరే చాలా మంచిగా నచ్చుతుంది అనమాట. కంపల్సరీ ఇప్పటి నుంచి అయితే వీడియో అయితే రెగ్యులర్గా వస్తుంది మన ఛానల్లో అయితే. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, సరేనా? బాయ్ అండి.